హలో ఎవ్రీవన్. ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోయే చూసుకుంటే ఏంటంటే సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్. ఓకే, సో గాంధీయన్ ఎరాలో భాగంగా ఏదైతే గాంధీయన్ చేపట్టారో సో దాంట్లో మెయిన్గా చూసుకుంటే మనకి 3 మూమెంట్స్ ఉన్నాయన్నమాట. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అండ్ క్విట్ ఇండియా మూమెంట్. ఓకే, సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అంతేకాకుండా లాస్ట్ వీడియోలో మనకి ఏంటంటే ఈ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ చేయడానికి రీజన్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. సో వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు ఒక సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుందన్నమాట, ఈ టాపిక్స్ మీద. ఓకే, సో క్లాసెస్ వీడియోస్ ఏమైనా లెంతీగా అనిపిస్తే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. ఓకే, సో డెఫినెట్గా చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇంకా డిలే చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఎవరైతే గ్రూప్ 2 ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా చూడండి, డెఫినెట్గా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. ఏంటంటే టాపిక్ మీద క్లారిటీ ఉంటేనే కదా మనం ఫర్దర్గా ఏదైనా ఎగ్జామ్స్ కాన్ఫిడెంట్గా అటెండ్ చేయగలము. సో దాంట్లో భాగంగానే నేను ఈ కంటెంట్ తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఓకే, సో టాపిక్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సాధ్యమైనంత వరకు మంచి మంచి టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్. ఓకే, గాంధీయన్ ఎరాలో భాగంగా మనం చూసే నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి ఏంటంటే మనకి సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అనమాట. ఓకే, సో నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే కోర్ట్స్ కానీ బ్రిటిష్ కోర్ట్స్ కానీ అవన్నీ ఇంకా ఫారిన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాయ్కాట్ చేస్తూ నాన్ కోఆపరేషన్ తెలపడం అనేది జరిగిందనమాట. సో దో ఇట్ వాజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నా కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దానివల్ల సడన్గా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఎండప్ చేయడం అనేది జరిగిందనమాట. దాని తర్వాత సైమన్ కమిషన్ రావడము. ఓకే, సో దాన్ని మన కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని అపోజ్ చేయడము. ఓకే, దివాళీ డిక్లరేషన్. ఓకే, మనకి ఏదైతే డామినేనియన్ స్టేటస్ మేము ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం అనమాట. దానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది హెల్డ్ చేయడం అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. బట్ ఏంటంటే ఈ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే డిసొబే చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు బైకౌట్ చేశారనమాట. ఓకే, వీ డోంట్ వాంట్ టు అటెండ్ ద సెషన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే బ్రిటిష్ వారు హెల్డ్ చేస్తున్నారో రిగార్డింగ్ డిస్కషన్స్ బేస్డ్ ఏదైతే మన లీడర్స్ పోరాడుతున్నారో దాని గురించి డిస్కషన్ కోసం ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందనమాట దివాళీ డిక్లరేషన్లో భాగంగా. బట్ ఈ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఏంటంటే వీళ్ళు రిజెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేస్తామనేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇట్ వాస్ లెడ్ బై అవర్ నేషనల్ లీడర్ గాంధీజీ. ఓకే, సో దీంట్లో ఈ మూమెంట్లో భాగంగా ఏంటంటే వీళ్ళు పెట్టిన ఏదైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ అరౌండ్ 11 ఉన్నాయి అనమాట. అవి చూసుకుంటే మెయిన్గా ఇక్కడ ఫస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రేకింగ్ ద సాల్ట్ లాస్ అనమాట. సాల్ట్ లాస్ ఏవైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టారో దాన్ని అపోజ్ చేశారనమాట. ఓకే, రిలీజ్ ఆఫ్ ప్రిజనర్స్. ఓకే, సో ఏంటంటే వీళ్ళకి సాల్ట్ లాలో భాగంగా హెవీ ట్యాక్సెస్ పెట్టడం కానీ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సాల్ట్కి అపోజ్ చేయడం కానీ అలా జరిగేది అనమాట. ఓకే, రిలీజ్ ఆఫ్ ప్రిజనర్స్ ఎవరైతే నేషనల్ లీడర్స్ కావచ్చు ఎవరైనా ప్రొటెస్ట్లో భాగంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని రిలీజ్ చేయడం కానీ. ఓకే, 50% డిక్రీజ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ల్యాండ్ అండ్ మిలిటరీ ఎక్స్పెండిచర్. ఓకే, ఏవైతే హెవీ ట్యాక్సెస్ ల్యాండ్ రెవెన్యూ మీద కానీ అవైతే ఏదైతే ఉన్నాయో మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద సో వాటిని తగ్గించమని. అండ్ ఏదైతే బ్యాన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ ఏదైతే మద్యపానం ఉందో దాన్ని నిషేధించాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే రూపీ స్టెర్లింగ్ ఎక్స్చేంజ్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయమని చెప్పేసి. ఇంకా రిజర్వేషన్ ఆఫ్ కోస్టల్ షిప్పింగ్. సో ఇప్పుడు ఏదైతే ఈ కోస్టల్ ఏరియాస్లో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే ట్రేడింగ్ పర్పస్లో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్ కూడా నియర్ బై ద రీజియన్స్ ఆఫ్ ద కోస్టల్ రీజియన్స్ కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్ కానీ వాటి మీద వాళ్ళు ఏంటంటే
రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళనమాట మన ఇండియన్స్‌ని. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండడానికి. ఓకే. సో, అలా ఏంటంటే మాకొక రిజర్వేషన్ ఆఫ్ కోస్టల్ షిప్పింగ్ యార్డ్ ఏదైతే మేము కూడా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గానీ అవి రిజర్వ్ చేయాలి కోస్టల్ షిప్పింగ్ యూనిట్స్ అని చెప్పేసి దీంట్లో భాగంగా చెప్పడం అనేది జరిగిందనమాట. యాస్ ఎ పార్ట్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్. ఓకే. సో, ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఏదైతే వీళ్ళ యొక్క ఏవైతే వీళ్ళ ఇంటెన్షన్స్, వీళ్ళ ఐడియాస్ ఏదైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వాళ్ళకి చెప్పడం అనేది జరిగిందనమాట. సో, ఇన్ రిటర్న్ ఏమవుతుంది, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదనమాట. సో, ఏంటంటే ఈ మూవ్‌మెంట్ చేపట్టడానికి రీజన్ ఏంటి, మా ప్రాబ్లమ్స్ మేము ఏమైతే ఫేస్ చేస్తున్నామో దట్ వాస్ పుట్ ఫార్వర్డ్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ ముందు ఉంచామనమాట. సో, యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటి, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఏ రిజల్ట్ రాకపోయేసరికి ఏదైతే మూవ్‌మెంట్ ఉందో, సో గాంధీజీ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనమాట. దీన్నే మనం సాల్ట్ సత్యాగ్రహ అని కూడా అంటాం అనమాట. సో, దీంట్లో భాగంగానే దండి మార్చ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది బై గాంధీజీ. సో, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే, దీంట్లో భాగంగా వాళ్ళు పుట్ ఫార్వర్డ్ చేసిన 11 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్రిటిష్ ఏం రెస్పాండ్ అవ్వలేదన్నమాట. దానికి అనుగుణంగా ఏంటంటే గాంధీజీ స్టార్ట్ దిస్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనమాట. ఓకే. సో, ఆన్ ద డే ఆఫ్ 12th March 1930 ఫ్రమ్ సబర్మతి ఆశ్రమం టు హీ స్టార్టెడ్ ఒక హిస్టారిక్ మార్చ్ అనమాట. కాలినడక మీద ఒక మార్చ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఆఫ్టర్ ట్రావెలింగ్ 200 miles విత్ 78 సత్యాగ్రహీస్ తోటి ఒక ఆఫ్టర్ ట్రావెలింగ్ 200 miles అనమాట. ఆఫ్టర్ 24 days ట్రావెల్ చేసిన తర్వాత ఒక హిస్టారిక్ మార్చ్, దాన్నే మనము దండి మార్చ్ అంటాం అనమాట. సో, ఏదైతే 12th March 1930లో స్టార్ట్ చేశారో ఫ్రమ్ సబర్మతి ఆశ్రమం టు, సో ఆన్ 6th April 1930 ఏంటంటే దండి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఏ కోస్టల్ ప్లేస్ ఇన్ గుజరాత్ అనమాట. సో, అక్కడ ఏంటంటే ఆన్ 6th April 1930 సో ఏంటంటే ఆల్మోస్ట్ ఈ హిస్టారిక్ మార్చ్ ఏదైతే ఉందో కాలినడకన మార్చ్ చేయడం అనేది, సో అరౌండ్ 200 miles నడవడం అనేది జరిగిందనమాట. ఆఫ్టర్ 24 days నడిచిన తర్వాత, సో ఈ మార్చ్లో భాగంగా 24 days నడిచిన తర్వాత హీ రీచ్డ్ దండి అనమాట. ఓకే. ఆన్ 6th April 1930. ఓకే. అక్కడ ఏంటంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సాల్ట్ తీసుకొని, ఓకే, ఈ సాల్ట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్పడం అనేది జరిగిందనమాట. సో, ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్లో భాగంగా ఫస్ట్ ఏదైతే గవర్నమెంట్ యొక్క సాల్ట్ లా ఏదైతే ఉందో దాన్ని ధిక్కరిస్తూ ఫస్ట్ సాల్ట్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి డేట్స్ మర్చిపోకుండా చూసుకోండి అనమాట. ఓకేనా. సో, మనం ఏమంటామంటే దీన్ని సాల్ట్ సత్యాగ్రహ అనవచ్చు, ఆర్ ఎల్స్ ఈ హిస్టారికల్ మార్చ్ ఏదైతే ఉందో దాన్ని మనము దండి మార్చ్ అని అంటున్నాం అనమాట. ఓకే. సో, యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇది ఒక మాసివ్ మూమెంట్గా టర్న్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఈ మూమెంట్ ఏదైతే ఉందో గాంధీజీ చేపట్టిన మూమెంట్. ఓకే. సో, ఫ్రమ్ 6th April 1930 నుంచి ఏదైతే హ్యాండ్ఫుల్ ఆఫ్ సాల్ట్ తీసుకొని సాల్ట్ని బ్రేక్ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ టు హీ స్టార్టెడ్ సాల్ట్ సత్యాగ్రహ కదా. సో, అక్కడ నుంచి ఏంటంటే సో ఆల్ ఓవర్ రీజియన్స్ నుంచి సపోర్ట్ రావడం అనేది జరిగిందనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే సో దర్శన అనే ప్లేస్లో సరోజిని నాయుడు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సరోజిని నాయుడు, మనకి ఇక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ రీజియన్స్లో చూసుకుంటే ఖాన్ అబ్దుల్ గాఫర్ గాంధీ, సో మనం ఇతన్ని ఫ్రాంటియర్ గాంధీ అని కూడా అంటాము. కేరళలో చూసుకుంటే కేలప్పన్ అనమాట. తమిళనాడు రీజియన్లో చూసుకుంటే రాజగోపాలాచారి, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అయ్యదేవర కాళేశ్వరరావు, మద్రాసులో చూసుకుంటే మనకి టంగుటూరు ప్రకాశం. ఓకే. ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో గాంధీజీతో పాటు ఏంటంటే ఎగనెస్ట్గా బ్రిటిష్ ఒక మాసివ్ మూమెంట్ కూడా వీళ్ళు లీడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో గాంధీజీ స్టార్ట్ చేసిన ఈ మూమెంట్లో భాగంగా ఏంటంటే ఒక మాసివ్ రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో ఈ డేట్స్ ఇంకా నేమ్స్ ఇంకా ఇవి పర్సన్స్ ఎవరైతే సత్యాగ్రహీస్ ఉన్నారో డిఫరెంట్ రీజియన్స్లో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా. సో ఇదేలాగా
జరుగుతూ ఉన్న సాల్ట్ సత్యాగ్రహ ఏదైతే జరుగుతూ ఉంది కదా, యాజ్ ఎ ప్రాసెస్లో ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మేము యూనో పెడతాము టు డిస్కస్ అని చెప్పేసి చెప్తుంది కదా. సో దాంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది హెల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్గా 2 ఫేసెస్లో చూడొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి 1930-31, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి 32-34 మనకి ఇక్కడ. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పిందో దానికి అనుగుణంగా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే హెల్డ్ చేయడం అనేది జరిగిందనమాట ఇన్ లండన్. సో దట్ వాస్ హెల్డ్ బిట్వీన్ నవంబర్ 1930 జనవరి 1931 వరకు చేయడం అనేది జరిగిందనమాట ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో దీంట్లో అరౌండ్ ఏంటంటే 57 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీ ఆర్గనైజేషన్స్ నుంచి అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ అటెండ్ అయిన పీపుల్లో చూసుకుంటే అంబేద్కర్ ఫ్రమ్ డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి రిప్రజెంటేటివ్ అనమాట. లిబరల్ పార్టీ నుంచి మనకి తేజ్ బహదూర్ సాప్రు, సివై చింతామణి అండ్ ఎంఆర్ జయాకర్ అండ్ మూంజే వచ్చేసి మనకి హిందూ మహాసభ రిప్రజెంటేటివ్స్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ, దీస్ ఆర్ ఫ్రమ్ ద ముస్లిం పార్టీ అనమాట. సో వచ్చేసి ఈ పర్సన్స్ నేమ్స్ ఇంకా వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్, మేబీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో భాగంగా ఏంటంటే మనకి వీళ్ళే కాకుండా 16 డెలిగేట్స్ ఫ్రమ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 16 డెలిగేట్స్ కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే, సో అక్బర్ హైదరీ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్ కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఏదైతే ఇది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉందో దానికి మన ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి అక్బర్ హైదరీ అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే కాంగ్రెస్ అటెండ్ అవ్వలేదన్నమాట. ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కాంగ్రెస్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి నో మెంబర్ ఈజ్ అటెండెడ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. సో ఏదైతే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ చేద్దామని బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుందో సో ఈ పీపుల్ అటెండ్ అయ్యారనమాట. కాకపోతే ఏంటంటే మనకి గాంధీజీ ఫ్రమ్ కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్షిప్ నుంచి గాంధీజీ అటెండ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డోనల్ ఎవరైతే ఉన్నారో ఈ సెషన్ని అడ్జర్న్ చేయడం అనేది జరిగిందనమాట, మధ్యలోనే ఆపేయడం అనేది జరిగిందనమాట. అండ్ అప్పుడున్న ప్రెజెంట్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఇర్విన్కి ఇన్ నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డెఫినెట్గా గాంధీజీ యొక్క ప్రెజెన్స్ ఉండాలని చెప్పేసి ఏంటంటే ఈ సెషన్ని ఆపేయడం అనేది జరిగిందనమాట. సో గాంధీజీని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఒక ప్యాక్ట్ మీద ఒక అగ్రిమెంట్ ఇట్స్ కాల్డ్ ప్యాక్ట్ ఆర్ అగ్రిమెంట్ అనమాట. ఒక ప్యాక్ట్ మీద సైన్ చేయడం అనేది జరిగిందనమాట. దాన్నే మనము గాంధీస్ ఇర్విన్ ప్యాక్ట్ అని కూడా అంటాం అనమాట. అది సైన్ చేసిన తర్వాత గాంధీజీ వాజ్ అగ్రీడ్ టు అటెండ్ టు ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. ఓకే, ఇన్ కమింగ్ మనకి ఇక్కడ సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పిందో దానికి అనుగుణంగా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే హెల్డ్ చేయడం అనేది జరిగిందనమాట ఇన్ లండన్. సో దట్ వాస్ హెల్డ్ బిట్వీన్ నవంబర్ 1930 జనవరి 1931 వరకు చేయడం అనేది జరిగిందనమాట ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో దీంట్లో అరౌండ్ ఏంటంటే 57 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీ ఆర్గనైజేషన్స్ నుంచి అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ అటెండ్ అయిన పీపుల్లో చూసుకుంటే అంబేద్కర్ ఫ్రమ్ డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి రిప్రజెంటేటివ్ అనమాట. లిబరల్ పార్టీ నుంచి మనకి తేజ్ బహదూర్ సాప్రు, సివై చింతామణి అండ్ ఎంఆర్ జయాకర్ అండ్ మూంజే వచ్చేసి మనకి హిందూ మహాసభ రిప్రజెంటేటివ్స్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ, దీస్ ఆర్ ఫ్రమ్ ద ముస్లిం పార్టీ అనమాట. సో వచ్చేసి ఈ పర్సన్స్ నేమ్స్ ఇంకా వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్, మేబీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో భాగంగా ఏంటంటే మనకి వీళ్ళే కాకుండా 16 డెలిగేట్స్ ఫ్రమ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 16 డెలిగేట్స్ కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే, సో అక్బర్ హైదరీ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్ కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఏదైతే ఇది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉందో దానికి మన ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి అక్బర్ హైదరీ అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే కాంగ్రెస్ అటెండ్ అవ్వలేదన్నమాట. ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కాంగ్రెస్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి నో మెంబర్ ఈజ్ అటెండెడ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. సో ఏదైతే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ చేద్దామని బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుందో సో ఈ పీపుల్ అటెండ్ అయ్యారనమాట. కాకపోతే ఏంటంటే మనకి గాంధీజీ
ఫ్రమ్ కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్షిప్ నుంచి గాంధీజీ అటెండ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డోనల్ ఎవరైతే ఉన్నారో ఈ సెషన్ని అడ్జర్న్ చేయడం అనేది జరిగిందనమాట, మధ్యలోనే ఆపేయడం అనేది జరిగిందనమాట. అండ్ అప్పుడున్న ప్రెజెంట్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఇర్విన్కి ఇన్ నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డెఫినెట్గా గాంధీజీ యొక్క ప్రెజెన్స్ ఉండాలని చెప్పేసి ఏంటంటే ఈ సెషన్ని ఆపేయడం అనేది జరిగిందనమాట. సో గాంధీజీని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఒక ప్యాక్ట్ మీద ఒక అగ్రిమెంట్ ఇట్స్ కాల్డ్ ప్యాక్ట్ ఆర్ అగ్రిమెంట్ అనమాట, ఒక ప్యాక్ట్ మీద సైన్ చేయడం అనేది జరిగిందనమాట. దాన్నే మనము గాంధీస్ ఇర్విన్ ప్యాక్ట్ అని కూడా అంటాం అనమాట. అది సైన్ చేసిన తర్వాత గాంధీజీ వాజ్ అగ్రీడ్ టు అటెండ్ టు ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. ఓకే, ఇన్ కమింగ్ సో ఇందాక నేను చెప్పాను కదా, సో విచ్ వాజ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏదైతే మన కాంగ్రెస్ లీడర్స్ అటెండ్ అవ్వలేదో దానివల్ల ఏంటంటే మనకి అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రామ్సే మెక్డోనాలో, సో ఆ యొక్క సెషన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ సెషన్కి కంపల్సరీ గాంధీజీ అటెండ్ అయ్యేలా చూడమని చెప్పేసి అప్పుడున్న ప్రజెంట్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కి చెప్పడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే సో గాంధీజీకి సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్కి అటెండ్ అయ్యేలా చేయడానికి ఏంటంటే సో విత్ ద డిస్కషన్, సో గాంధీతోటి డిస్కషన్ చేయడం అనేది జరిగిందనమాట. దాన్నే మనం ఇక్కడ గాంధీస్ ఇర్విన్ ప్యాక్ట్ అని అంటాము. సో ఏదైతే 5th March 1931లో సైన్ చేయడం అనేది జరిగిందనమాట, గాంధీ వర్సెస్ ఇర్విన్ అనమాట, లార్డ్ వైస్రాయ్ ఇర్విన్. ఓకే, సో దీంట్లో ఈ ప్యాక్ట్లో భాగంగా ఏంటంటే ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో రిలీజ్ ఆఫ్ 1 lakh సత్యాగ్రహీస్, ఈ సత్యాగ్రహాల భాగంగా ఏదైతే నేషనల్ లీడర్స్ ఎవరైతే సత్యాగ్రహం స్టార్ట్ చేశారో వాళ్ళని ఏంటంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది కదా, సో వాళ్ళందరినీ రిలీజ్ చేయమని కోరడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, సో ఆ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొహిబిట్ చేయమని అడగడం జరిగింది. అండ్ విత్డ్రాడ్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏంటంటే కేసెస్ బనాయించి అరెస్ట్ చేస్తారు కదా, సో వాళ్ళ యొక్క కేసెస్ని విత్డ్రా చేయడము. ఇంకోటి ఏంటంటే ఈ సత్యాగ్రహస్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో సో వాళ్ళకి ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో ఏంటంటే వాళ్ళకున్న ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ కాన్ఫిస్కేట్గా చేయడం అనేది అంటే లాక్కోవడం జరిగిందనమాట, వాళ్ళ యొక్క ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ. సో ఏవైతే అవి తీసుకున్నారో బ్రిటిష్ వాళ్ళు అవి తిరిగి ఇచ్చేయమని చెప్పడం కానీ జరిగిందనమాట. ఓకే, సో ఏంటంటే ఈ సాల్ట్ లాస్ ఏవైతే మనకేంటంటే రిమూవల్ ఆఫ్ ఆల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఓకే, అండ్ కలెక్షన్ ఆఫ్ సాల్ట్ మనకి ఏదైతే మెయిన్గా ఇప్పుడు సాల్ట్ మీద వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారో అవి కంప్లీట్గా రిమూవ్ చేయమని కూడా గాంధీజీ చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇవన్నీ పాయింట్స్ ఏవైతే గాంధీజీ పుట్ ఫార్వర్డ్ పెట్టారో లార్డ్ ఇర్విన్ ముందు, లార్డ్ ఇర్విన్కి చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ దట్ టు హీ ఆల్సో అగ్రీడ్. సో విత్ దట్ సో ఇట్ బికేమ్ సక్సెస్ఫుల్ అనమాట. అండ్ దెన్ గాంధీజీ అగ్రీడ్ టు అటెండ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. ఓకే, విత్ దిస్ గాంధీజీ వాజ్ డిసైడెడ్ టు స్టాప్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఓకే, సో నేను చెప్పాను కదా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది 2 phases జరిగిందని చెప్పేసి. సో ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో సో ఫస్ట్ ఫేజ్లో భాగంగా మనం చూసుకుంటే ఏంటంటే గాంధీజీ ఆన్ 12th March 1930 హీ స్టార్టెడ్ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమం టు ఆన్ 6th April 1930 దండి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో అక్కడ హ్యాండ్ఫుల్ ఆఫ్ సాల్ట్ తీసుకొని ఏంటంటే సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏదైతే అతను అటెండ్ కాకపోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎండ్ అప్ చేయడం అనేది జరిగింది. ఈయన యొక్క ప్రెజెన్స్ ఉండాలని చెప్పేసి గాంధీజీ అండ్ లార్డ్ వైస్రాయ్ మధ్యలో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఏదైతే ఉందో అది సైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, దిస్ ఇస్ రిగార్డింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనమాట. ఓకే, సో విత్ దిస్ ఏదైతే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో కొంతకాలము దాన్ని స్టాప్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో మనము ఇన్ డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో తెలుసుకుందాము. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో twice or thrice go through the topic. Okay, so if you like the video please like and subscribe. Okay, thank you.